తాను చూస్తున్న శాఖలకే వన్నెత్తేస్తున్న ఆంధ్రప్రదేశ్ యూత్ ఐకన్ శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం అర్బన్ శాసనసభ్యులు. నారా లోకేష్ జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకుంటున్న నేపథ్యంలో కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం, చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ టీం వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పనులకు అనుగుణంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. వీరు ఏం చెప్తారు, వీరి మాటల్లో వినే ప్రయత్నం. సరే, ఏంటి ఈరోజు కార్యక్రమాలు, ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులైనటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎప్పుడూ కానీ ఈ విధంగా కని విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఈరోజు జన్మదిన వేడుకలు మా స్థానిక శాసనసభ్యులైనటువంటి అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇందాక మీరు చూశారు ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చారో ఈరోజు చూస్తున్నాము. చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అలాగే ఈరోజు పేద మహిళలకు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపు ఒక 5,000 మందికి పైగా చీరల పంపిణీ కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు సురేంద్రబాబు గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా హర్షించదగ్గ విషయం. గతంలో ఎప్పుడు కానీ కళ్యాణ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరగలేదు. ఇది నిజంగా మా ఎమ్మెల్యే గారికి దక్కిన ఘనత అని చెప్పుకోవాలి. మా ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం చేసినా ఈ విధంగానే అద్భుతంగా ప్రతి మనసులో గుర్తుపెట్టుకునే విధంగా చేస్తున్నారు. ప్రత్యేకంగా మరీ ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇటువంటి కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవడం నిజంగా మాకు కానీ చాలా సంతోషంగా ఉంది. మరొక విషయం అండి, ఎస్పెషల్లీ ఎమ్మెల్యే గారు మారుమూల ప్రాంతం, ఎందుకంటే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి గ్రామాలకు రోడ్ల విషయంలో మరీ కనుక్కుని వెళ్ళి మరీ రోడ్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి దీని గురించి ఏం చెప్తారు? అది వాస్తవం. సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే మేము ఆ రోజే అనుకున్నాం కళ్యాణదుర్గం ప్రజలు చేసుకున్న అదృష్టమని. దానికి తగ్గట్టుగానే ఎలక్షన్స్కు ముందు ఆయన స్వచ్ఛందంగా తన సొంత డబ్బు పెట్టి అక్కడక్కడ చిన్న చిన్న రిపేర్లు ఉంటే జేసీబీలు ఇటాచీలు పంపించి చేయించారు. మరీ ముఖ్యంగా ఆయన మంచి మెజారిటీతో ఈరోజు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఎవరైనా సరే గెలిచిన తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఎవరు అభివృద్ధి వైపు చూడరు. కానీ ఈరోజు మరి కళ్యాణదుర్గం నియోజకవర్గం చూస్తామంటే ఆయన స్పెషల్గా కేర్ తీసుకొని గ్రాంట్లు తెచ్చే విషయంలో కానీ ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి ఎక్కడ రోడ్లు బాగలేవు ప్రతి ఒక్కటి ఎస్టిమేషన్ దగ్గరుండి నీట్గా చేయించేసి ప్రతి ఒక్కటి రోడ్లు బాగా చేయిస్తున్నారు. దాంట్లో భాగంగా మన మున్సిపాలిటీలో కానీ చూస్తున్నాం డ్రైనేజీ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉంది. గాంధీ చౌక్లోనే అయితే డ్రైన్ బ్లాక్ అయితే మొత్తం అన్ని రోడ్డు వెంబడి డ్రైనేజ్ వాటర్ పోతా అంటే అక్కడికి వెళ్ళిన ప్రజలు స్థానికంగా నడిచే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటే దాన్ని ఆయన గ్రాంట్స్ ఏ విధంగా తెస్తాడేమో తెలియదు. కానీ ఆల్రెడీ పని అయితే మొదలు పెట్టేశారు. ఈరోజు చూస్తున్నారు మీరు. ఆయన మీద ఉన్న నమ్మకం, ధైర్యంతో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రోడ్డు బిల్డింగ్స్కి ఏమన్నా కొంచెం సరి చేసుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా కొట్టుకొని ఈరోజు సహకరిస్తున్నారు. అదే అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ప్రజలకు ఉన్న నమ్మకం. ఏంటంటే ఎలా జరుగుతున్నాయి జన్మదిన వేడుకలు? ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఏర్పాట్లు ఎలా చూస్తున్నారు? మీరు కూడా వేలాది మంది తరలి వచ్చినారు. స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చేసి ఎవరంతకు వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. తర్వాత ఇదే రోజు అదే కార్యక్రమంలో బర్త్డే సందర్భంగా పేదలకు చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. దానికి కూడా వేలాది మంది మహిళలు తరలి రావడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఒక పండగ వాతావరణంగా జరుగుతోంది ఇక్కడ. ఈ లోకేష్ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బర్త్డే సందర్భంగా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ కూడా హ్యాపీగా, ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఏం చెప్తారండి? లోకేష్ జన్మదినానికి కూడా ఇంటి దగ్గర లేకుండా దావోస్కి వెళ్ళి పెట్టుబడుల కోసం వెళ్ళి కుటుంబంతో ఉండకుండా జన్మదినం జరుపుకోకుండా బయటకు వెళ్ళినటువంటి నేపథ్యం ఎలా చూస్తారు? నిజంగా చెప్పాలంటే లోకేష్ గారు పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారంగా ఒక బాధ్యతాయుతంగా ఆయన మంత్రి అవ్వగానే, లేకపోతే గతంలో ఉన్న సైకోలో పరిపాలించారు. అప్పుడు మేము గెలిచాము, ఇంకా ప్రజల్ని పీడించడమే మాకు ఒక మొదటి దశ, లేకపోతే అదే మాకు ప్రాథమికంగా ఉన్న ఒక అని చెప్పేసి హక్కు అనగా వాళ్ళు వైసీపీ వాళ్ళు సతాయించారు, రోపించారు. ఉద్యోగ విషయాల్లో కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళా భద్రత కావచ్చు, అనేక విషయాల్లో వైసీపీ వైఫల్యమైంది. కానీ గెలిచిన వెంటనే కేవలం సీటు కోసం కాదు, మేము బాధ్యతాయుతంగా ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజలు మాకు ముఖ్యమని చెప్పేసి దావోస్లో ఈరోజు లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంలో కూడా అటుకి వెళ్ళి జరుపుకుంటుంటే మా కోసం కష్టపడుతున్న నాయకుని కోసం, మా కోసం ఇంత చేస్తున్న లోకేష్ యువ నాయకుని కోసం అని ప్రజలు గుర్తించి ఒక పండుగ వాతావరణంగా ఈరోజు ఒక నిజంగా చెప్పాలంటే ఒక పండుగ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నాం. అదేవిధంగా మా కళ్యాణదుర్గంలో మా అమిలినేని సురేంద్రబాబు సార్ గారు కూడా యువతకు మొదటి నుంచి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కావున మొదటిగా చూసుకుంటే ఉచిత డిఎస్సి కోసం ఉచితంగా భోజనాలు కూడా సదుపాయం ఏర్పాటు చేశారు. మరి కేపీఎల్ నిర్వహించారు, మరి స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహించారు. మరియు అనేక మంది పేదలకు కూడా ఈరోజు చీరలు పంచే కార్యక్రమం మా సురేంద్రబాబు గారు చేశారు. అనేకంగా రోడ్లు నిజంగా చూసుకుంటే ఒక దీనమైన స్థితిలో ఉన్న రోడ్లను కూడా ఈరోజు సురేంద్రబాబు సార్ గారు గెలిచిన వెంటనే ఒక కళ్యాణదుర్గం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా ఆయన మంత్రి ఉండింది. అప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీకు రోడ్లన్నీ ఏమి పట్టించుకోలేదంటారా?
మంత్రి ఎప్పుడు కూడా మేకప్ వేసుకొని లేకపోతే కార్లలో తిరుక్కుంటా బెంగళూరుకో విజయవాడకో ఊరికే ఒక విలాసవంతమైన కారులో వెళ్ళింది తప్పనిచ్చి ఈ మంత్రి గారు ఏమి కళ్యాణదుర్గం చేసింది లేదు, ఒరగబెట్టింది లేదు. కేవలం ఆమె నీట్గా టిప్ టాప్గా ఒక సినిమా హీరోయిన్ రేంజ్లో బయటకు వస్తుంది తప్పనిచ్చి ఆమె కళ్యాణదుర్గం ప్రజలను బాధలు పట్టించుకోలేదు. అందుకే కళ్యాణదుర్గంలో ఓడిపోతాం, కళ్యాణదుర్గంలో అంత సీన్ లాగా లేదు అని చెప్పేసి ఈరోజు పెనుగొండకి పరిగెత్తుకుంటూ పోయింది. అది కూడా ఎన్నికలకు 6 నెలల ముందే పరిగెత్తుకుపోయింది. కానీ సురేంద్రబాబు సార్ గారు గెలిచిన వెంటనే గెలుచుకు ముందు కూడా అనేక సొంత ఫండ్స్తో సొంతంగా నిధులతోనే విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అనేక మందికి కూడా మంచి మంచి కార్యక్రమాలతో నిర్వహించారు. మొత్తం మీద అయితే మాత్రం అమిలినేని సురేంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే ఉందో నారా లోకేష్ జన్మదిన వేడుకలకు భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి నేపథ్యం, ముఖ్యంగా స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ కూడా రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు రక్తదానం ఇస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు మహిళల కోసం చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఇక్కడ కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు గారి ఈ నాయకత్వంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది అని చెప్పేసి ఇక్కడ చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో గతంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లు కావచ్చు, ఇతర అనేక అంశాలపై సొంత నిధులతో సైతం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్ల కెనడా RTV అనంతపురం జిల్లా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.